హలో గైస్, మై సెల్ఫ్ డీటీకే. ఇవాళ మన చాప్టర్ వచ్చేసి ఫిజిక్స్లో ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్ అనమాట. ఓకేనండి. సో ఇక్కడ ఇటు సైడ్ మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఇటు సైడ్ నేను ఆన్సర్స్ చెప్తా ఉంటాను. ఓకే, ఆ క్వశ్చన్స్ లిస్ట్ చూసి ఒకసారి పాస్ చేసి సాల్వ్ చేయండి, దాని తర్వాత ఇవి ప్లే చేయండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్స్ అనేవి ర్యాండమ్గా నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఓకే, కొంచెం మంచి క్వశ్చన్స్ చూసి సెలెక్ట్ చేసి చెప్తున్నాను. Two particles are executing SHMs. The equations of their motions are y1 10 sin omega t plus pi by 4 and y2 is equal to 5 sin omega t plus order root 3 pi by 4. What is the ratio of their amplitudes? Okay, good చూడండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ యాంప్లిట్యూడ్స్ వచ్చేసి మనకి 10 అండ్ 50 అనమాట. ఓకే, సో వాటి రేషియోస్ అని అడిగాడు. ఈ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 ఈ విధంగా మనకి సైనోసైడల్ ఈక్వేషన్ అనమాట ఫర్ ఎస్హెచ్ఎం. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి యాంప్లిట్యూడ్. ఓకే, ఇది వచ్చేసి మనకి యాంగులర్ వెలాసిటీ ఆర్ ఫ్రీక్వెన్సీ గురించి ఇస్తాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫేజ్ డిఫరెన్స్. ఓకే, ఫేజ్ చేంజ్, ఇనిషియల్ ఫేజ్ అనమాట. ఓకే, సో ఇలా రెండు యాంప్లిట్యూడ్స్ అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి యాంప్లిట్యూడ్ రేషియో అనమాట A1/A2 విచ్ ఈక్వల్ టు 10/5. ఓకే, సో 2/1. సో ఇది రేషియో అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి ఆప్షన్ బి. చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 5. The velocity time diagram of a harmonic oscillator is shown in the adjoining figure. The frequency of oscillation is. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో చూడండి మనకి ఇటు సైడ్ టైం పీరియడ్ అని ఇచ్చాడు. ఓకే, టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 0.04 దాకా ఇచ్చాడు హై. ఓకే, సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. ఓకే, 1/0.04. చూడండి, ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చేసి 25 హెర్ట్జ్ అనేది వస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 6. The ratio of frequencies of two pendulum are 2:3, then their lengths are in the ratio of. సో ఫ్రీక్వెన్సీస్ రేషియో అని ఇచ్చాడు. ఓకే, సో టైం పీరియడ్కి వచ్చేసి మనకి లెంత్ అనేది √, ఇలా అనమాట. ఇప్పుడు టైం ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి n అనుకుంటే దానికి వచ్చేసి ఇన్వర్స్లీ. ఓకేనండి. సో ఇప్పుడు వీటి రేషియో చూస్తే n1/n2 విచ్ ఈజ్ ఈక్వల్ టు √L1/L2. సారీ, L2/n1 అనమాట. ఓకే, సో ఈ రూట్ ఇటు పోతే మనకి స్క్వేర్స్ అనేవి వస్తాయి. n1 స్క్వేర్ n2 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు L2/n1. ఓకే, సో ఫ్రీక్వెన్సీస్ రేషియోస్ అనేవి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2/3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు L2/L1 రేషియోస్ వచ్చేసి మనకి 9/4 అనేది వచ్చింది. ఓకే, L1/L2 అంటే మనకి 4/9. సో చూస్తే కనుక మనకి L1/L2 వచ్చేసి 9/4 వచ్చింది అనమాట. సో చూడండి, ఇది 2 స్క్వేర్ 3 స్క్వేర్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి L2/L1 వచ్చేసి మనకి 9 వచ్చింది. ఓకే, సో L1/L2 9/4. సో క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. A body oscillates with SHM according to the equation x is equal to 5 cos 2 pi t plus pi by 4. Its instantaneous displacement at t is equal to 1 second is. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే కనుక సో ఇన్స్టంటేనియస్ డిస్ప్లేస్మెంట్ ఎట్ 1 సెకండ్ అనమాట. ఓకే, సో ఈక్వేషన్ ఎలా ఉంది? x ఈజ్ ఈక్వల్ టు 5 cos 2 pi t ప్లస్ pi by 4 ఇలా ఉంది. సో ఇక్కడ t ప్లేస్లో 1 అని పెట్టండి. ఓకే, 1 పెడితే ఇలా అయింది. ఓకే, సో చూడండి, ఇప్పుడు pi/4తో మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసి, సో ఇక్కడ చూడండి cos 360 డిగ్రీ ప్లస్ θ మనకు వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? cos θ అనేది వస్తుంది. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా pi/4 x ఈజ్ ఈక్వల్ టు 5 cos pi/4. pi/4 అంటే మనకి 45 డిగ్రీ. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 × 1/4
రూట్. సో ఇది ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్. సో క్వశ్చన్ నెంబర్ 7 తర్వాత మనకు వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8. A body is vibrating in simple harmonic motion if its acceleration is 12 cm per second. It is 3 cm from the mean position. Then time period is. సో యాక్సిలరేషన్ అలా డిస్ప్లేస్మెంట్ అనేది ఇచ్చారు. సో మనకు టైం పీరియడ్ అనేది కావాలంటున్నారు. సో ఇక్కడ చూస్తే కదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్ టు mx స్క్వేర్ x అనమాట. ఓకే, సో యాక్సిలరేషన్ అనేది మనకి 12 ఇచ్చారు. దాని తర్వాత ఒమేగా స్క్వేర్ ఇంటూ 3. ఓకే, సెంటీమీటర్స్ వచ్చారు కాబట్టి అలా. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 4 టైమ్స్ పోద్ది. ఓకే, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు √4, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ ఒమేగాని ఇంకా రాసుకోవచ్చు 2π/t లెక్క రాసుకోవచ్చు. సో 2 క్యాన్సిల్. ఓకే, టైం పీరియడ్ బికమ్స్ 5, విచ్ మీన్స్ టైం పీరియడ్ ఇస్ 3.14 సెకండ్స్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 9. A horizontal placed spring mass system has a time period capital T. The same system is now placed on a car moving with acceleration A in horizontal direction. Then time period will increase, time period will decrease, time period will remain constant. No conclusion can be drawn. సో ఇక్కడ చూడండి. సో స్ప్రింగ్ బ్లాక్ సిస్టమ్ చూసినా కనుక సో ఇక్కడ ఈ స్ప్రింగ్ బ్లాక్ సిస్టంలో ఏంటంటే మనకి రీస్టోరింగ్ ఫోర్స్ కేఎక్స్ అనేది అప్లై అవుతుంది. రీస్టోరింగ్ ఫోర్స్ కేఎక్స్ అనేది అప్లై అయింది. సో అలా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ సి టైం పీరియడ్ రిమైన్ కాన్స్టెంట్ అనమాట. రిమైన్ కాన్స్టెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. A particle executing SHM of amplitude 4 cm and t is equal to 4 seconds. The time taken by it to move from positive extreme position to half of the amplitude is. ఆర్జన్ అనుకుంటే ఇది -a. ఓకే, పాజిటివ్ ఎక్స్ట్రీమ్ నుంచి హాఫ్ అంటే a/2. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్. సో ఇక్కడ చూస్తే కనుక సో ఏంటంటే మనం మీన్ పొజిషన్లో అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు మనం y ఈజ్ ఈక్వల్ టు sin cos ωt అనేది మనం తీసుకుంటాం. అదే కనుక మీన్ పొజిషన్ కాకుండా వేరే ఎక్కడ పొజిషన్ అన్నా కూడా మనం ఈక్వేషన్ వచ్చేసి మనకి కాస్ట్లో తీసుకుంటాం. ఓకే, సో అలా చూసుకుంటే a/2 ఏంటి హాఫ్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ కదా. ఓకే, సో దీంట్ని స్మాల్ ఏస్ అనుకోండి. ఓకే, సో అలా అనుకుంటే ఇక్కడ a/2 తీసుకుంది. ఇక్కడ a cos ωt ఏ క్యాన్సిల్ cos ωt. సో cos θ 1/2 ఎక్కడ అయింది మనకి ωt 60 డిగ్రీ అయినప్పుడు అయింది. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు π/3 180/3. ఓకే, సో 2πt/T విచ్ ఇస్ ఈక్వల్ టు మనకి π/3 ఇది. ఓకే, సో π క్యాన్సిల్. సో పై క్యాన్సిల్ చేసేసి మనం ఈ 2ని పంపించేస్తే కనుక మనకి టైం పీరియడ్ వచ్చేసి సో టైం పీరియడ్ అనేది ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడికి మనకి టైం అనేది కావాలి. ఓకేనండి, సో వీటిని పంపించండి. సో 2t 2 సో చూసుకుంటే కనుక వీటిని పంపించేసేసి మనకు టైం పీరియడ్ వాల్యూ ఒకటి చూడండి. పైన 2 సో ఈ టీ వాల్యూ వచ్చేసి మనకి టైం పీరియడ్ వచ్చేసి ఎంత ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఎంత ఇచ్చాడు 4 సెకండ్ ఇచ్చాడు. ఓకే, సో విచ్ మీన్ 4/6 2/3 మనకి సెకండ్స్ ఇంత టైం అనేది పట్టింది. ఓకే, 2/3 వచ్చిందండి ఆన్సర్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి ఆప్షన్స్.
Question number 40. Under the action of a force F is equal to minus k cube, the motion of a particle is k is equal to positive constant, simple harmonic motion, uniformly accelerated motion, not periodic but not simple harmonic motion. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 వస్తే కనుక సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ x ఈక్వల్ టు 0 పెడితే మనకి ఫోర్స్ కూడా 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు x అనేది పాజిటివ్ తీసుకుంటే మనకి ఫోర్స్ అనేది నెగిటివ్ వస్తుంది. ఓకే, ఎఫ్స్ అనేది మనకి నెగిటివ్ తీసుకుంటే మనకి ఫోర్స్ అనేది పాజిటివ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది పీరియాడిక్ మోషన్. ఓకే, బట్ నాట్ ఎస్హెచ్ఎం. ఓకే, ఎస్హెచ్ఎం వచ్చేసి మైనస్ కే ఎక్స్ స్క్వేర్. ఈ రేషియోలో ఈ రిలేషన్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అలా లేదు. సో ఇది ఎస్హెచ్ఎం కాదు, పీరియాడిక్ మాత్రమే. Question number 15. A light spring of force constant 8 Newton per meter is cut into 2 equal halves and the two are connected in parallel. The equivalent force constant system is. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి మనకి ఫోర్స్ కాన్స్టెంట్ అనేది ఇచ్చాడు. ఓకే, సో కే అనేది ఇచ్చారు. ఫోర్స్ కాన్స్టెంట్ కే అనేది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. ఓకే, సో ఆ స్ప్రింగ్ని 2 హాఫ్స్ అనేది చేసాం. సో ఒక్కొక్క స్ప్రింగ్కి ఇప్పుడు వచ్చేసి మనకి కే వాల్యూ, ఇక్కడ కే వాల్యూ ఎంత 8, ఇక్కడ కే వాల్యూ ఎంత 16. ఓకే, వీటిని తీసుకొచ్చి ప్యారలల్గా కలిపారు ఒక బ్లాక్కి, ఇలా అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్యారలల్గా కలిపినప్పుడు ఏంటంటే మనం కెపాసిటర్లో కూడా నార్మల్గా యాడ్ అవుతాయి. ఓకే, సో కేఎఫ్2 బికమ్ 16 + 16 32. ఓకేనండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసి ఆప్షన్, సో ఇక్కడ ఏంటి ఆప్షన్ బి. అంతే కదండి. ఇప్పుడు మనం లెంత్ అనేది హాఫ్ చేసాం, ఇప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ హాఫ్లో ఉన్నది 2 పైకి వెళ్ళింది అంటే డబల్ అయినట్టు. ఓకే, సో అలా మనకి 8 ఉన్నది 16 అయింది. ఓకే, 16 ఒక్కొక్క స్ప్రింగ్కి స్ప్రింగ్ కాన్స్టెంట్ 16 అయింది. ఇప్పుడు ఆ 2 స్ప్రింగ్ని మనం ప్యారలల్ కలిపినప్పుడు ఏంటంటే నార్మల్గా యాడ్ చేస్తాం. సో 16 + 16 32 అయింది. అదే కనుక సిరీస్లో యాడ్ చేస్తే, సో వీటిని కనుక మనం సిరీస్లో యాడ్ చేసినట్టయితే 16/2 మళ్ళీ ఈ 8 వచ్చేది సిరీస్లో యాడ్ చేస్తుంటే కనుక. ఓకేనా. కెపాసిటర్లో ఇంకా ఈ స్ప్రింగ్లో యాడ్ చేయడం రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. కెపాసిటర్లో కూడా అంతే, సిరీస్లో యాడ్ చేసినప్పుడు ఇన్వర్స్గా యాడ్ చేస్తాం, అదే ప్యారలల్గా యాడ్ చేసినప్పుడు నార్మల్గా యాడ్ చేస్తాం. అదే కనుక రెసిస్టర్లో చూస్తే కనుక సిరీస్లో కలిపినప్పుడు ఇన్వర్స్లో యాడ్ చేస్తాం, ప్యారలల్గా కలిపినప్పుడు సిరీస్లో కలిపినప్పుడు మనం నార్మల్గా యాడ్ చేస్తాం, ప్యారలల్గా కలిపినప్పుడు మనం ఇన్వర్స్గా యాడ్ చేస్తాం. Question number 16. In order that the resultant path on superimposing two mutually perpendicular SHM be a circle, the condition are that the amplitudes on both SHM should be equal and they should have a phase difference pi/2. The amplitude should be in the ratio of 1:2 and the phase difference should be 0. The amplitudes should be in the ratio 1:2 and the phase difference should be pi/2. The amplitudes should be equal and the phase difference should be 0. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే కనుక సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైన్ ఒమేగా టీ అనుకుందాం. ఓకే, ఇంకోటి వచ్చేసి మనం దీన్ని ఎక్స్ అనుకుందాం, ఇంకోటి వచ్చేసి మన పొజిషన్ వచ్చేసి ఏ కాస్ ఒమేగా అనుకుందాం. ఓకేనా. సో వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది చూడండి, x² + y². సో వీటిలో ఏ స్క్వేర్ని కామన్ చేయండి, ప్లస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. ఓకే, సో ఇప్పుడు కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎంత అయింది, మొత్తం కలిపి 1కి వచ్చింది. సో ఇప్పుడు ఇది ఎంత x² + y², ఇది సర్కిల్కి వచ్చేసి ఫార్ములా అనమాట. ఓకేనా. సో ఇప్పుడు సైన్కి కాస్కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత pi/2 చూడండి. సో దీన్ని బట్టి ఆప్షన్ ఏ చూడండి,
The amplitudes on both SHM should be equal and they should have a phase difference of pi/2. So ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 18. Force constant of a weightless spring is 16 Newton per meter. A body of mass 1 kg is suspended from it. It is pulled down through 5 cm from its mean position and then released. The maximum kinetic energy of the system spring plus body will be. సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ అనేది కావాలన్నారు. సో ఫస్ట్ మనం ఏంటంటే, సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం చూసుకుంటే కనుక హాఫ్ m ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఏ స్క్వేర్ అనమాట. ఓకే, సో ఇక్కడ యాంప్లిట్యూడ్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఒమేగా అనేది కావాలి. ఓకే, ఒమేగా అనేది ఎలా వచ్చేసి స్ప్రింగ్ కాన్స్టెంట్ బై మాస్. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు టైం పీరియడ్ గుర్తుపెట్టుకోండి, 2π√m/k. ఓకే, సో దీంట్లో నుంచి మనం దీన్ని తీయచ్చు, అలాగే ఫ్రీక్వెన్సీని కూడా తీయచ్చు. దీన్ని రివర్స్ చేస్తే మనకి ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఓకే, ఫ్రీక్వెన్సీ n or f అనుకుంటే ఆర్ మ్యూ అనుకుంటే ఇలా చూపిస్తారు. సో 1/2π√k/m. ఓకే, సో ఈ 2πని ఇటు పంపిస్తే మనకి ఒమేగా వచ్చింది. ఓకేనండి, సో ఈ మీరు టైం ఒక దానికి సంబంధించి ఈ మొత్తం 3 ఒక ఈక్వేషన్ నుంచి రిలేషన్ ఇచ్చు. మీరు ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని దీంట్లో నుంచి దేని తీయండి. ఓకే, లేకపోతే ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని దీని నుంచి దీన్ని తీయండి. సో ఇది తీయడం కొంచెం ఈజీ, ఎందుకంటే 2πf ఫ్రీక్వెన్సీ ఒకేసారి వచ్చింది, 2πμ అనేది మనకి ఒమేగా వచ్చింది. ఓకే, ఒమేగాకి ఏంటి k/m అనేది రావాలి, 2π అనేది ముందర అనుకుంటూ వచ్చింది, దీని నుండి పంపిస్తాం. ఓకే, ఫ్రీక్వెన్సీకి వచ్చింది. సో దీన్ని రివర్స్ చేస్తే మనకి టైం పీరియడ్ అనేది వచ్చింది. సో ఫ్రీక్వెన్సీని గుర్తుపెట్టుకుంటే మీరు ఈ టైం పీరియడ్ ఒమేగా అనేది తీయచ్చు. ఓకే, ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఒమేగా అనేది కావాలి, ఒమేగా √k/m. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎంత మనకి, ఫోర్స్ కాన్స్టెంట్ 16/1 which is equal to 4 మనకి. ఓకే, సో ఈ 4ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి యాంప్లిట్యూడ్ సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం ½ ఇంటూ మాస్ 1 ఒమేగా 4 స్క్వేర్ ఇంటూ యాంప్లిట్యూడ్ 5 సెంటీమీటర్. సో ఈ క్వశ్చన్ కనుక మనం సాల్వ్ చేసినట్లయితే కనుక మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 2 × 10⁻² జౌల్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. The displacement time graph of a particle executing SHM is shown figure. Which of the following statements is false? The acceleration is maximum at t is equal to capital T. The acceleration maximum. ఓకే, మనకి యాంప్లిట్యూడ్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటే మనకి యాక్సిలరేషన్ అక్కడ మ్యాక్సిమం ఉంటుంది. మనకి మెయిన్ పొజిషన్లో వచ్చేసి మనకి వెలాసిటీ అనేది మ్యాక్సిమం అయింది. ఓకే, the force is 0 at t is equal to 3t/4. Force is 0 అంటే యాక్సిలరేషన్ 0 కాబట్టి ఫోర్స్ ఇస్ 0. The potential energy equals to total oscillation energy t is equal to t/2. D none of this. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే కనుక అన్ని రైటే. సో ఏంటంటే యాక్సిలరేషన్ మ్యాక్సిమం ఉంటుంది ఎప్పుడే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం ఉన్నప్పుడు. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ 0 అంటే మనకి ఫోర్స్ అనేది 0. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ మ్యాక్సిమం ఉన్నప్పుడు. ఓకే, మనకి డిస్ప్లేస్మెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అంటే యాక్సిలరేషన్ మ్యాక్సిమం, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. ఓకే, మినిమం పొజిషన్ దగ్గర మనకి వెలాసిటీ ఒకటే మ్యాక్సిమం ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేసి డి నన్ ఆఫ్ దిస్ అని రైట్. క్వశ్చన్ నెంబర్ 20. The graph shows the variation of displacement of a particle executing SHM with the time. We infer from this graph that the force is 0 at 3t/4. సో ఇక్కడ చూడండి, సో మనకి ట్రూ అనేది కావాలి ఇక్కడ. ఓకే, the velocity is maximum at t/2. No. Force is 0 at 3t/4. No. The acceleration is maximum at t. Sorry, force is 0 కాదు. ఓకే, అక్కడ యాక్సిలరేషన్ మ్యాక్సిమం కాదు. The potential is equal to total energy at time t/2. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి రైట్ అనమాట. t/2 దగ్గర మనకి వెలాసిటీ అనేది 0, ఎందుకంటే యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం ఆర్ డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం. ఓకే, సో మనకి టోటల్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వెలాసిటీ 0 కాబట్టి మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది లేదు.
ఓకే. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 21. Question number 21 చూడండి. The time period of a simple pendulum inside a stationary lift is under root 5 seconds. What will be the time period when lift moves upward with an acceleration g/4? చూడండి. సో ఇక్కడ టీ డాష్ అనేది మనకి ఎలా వస్తుంది, 2π/L/G+J/4కి ఇక్కడ అంతే కదా. మనకి అప్వర్డ్ వెళ్తాయి, అప్వర్డ్ వెళ్ళేటప్పుడు G+J4. ఓకే, అదే డౌన్వర్డ్ అని చెప్పుంటే కనుక -G/4 అనేది తీసుకున్నాం. సో అలా చూస్తే కనుక సో ఇది వచ్చేసి ఎంత మనకి. సో ఇప్పుడు నార్మల్ ఇనిషియల్ టైం పీరియడ్ 2π/L/G అనుకున్నాం. ఓకే, దీన్ని టీ అనుకున్నాం. ఇప్పుడు టీ డాష్. ఓకే, మనం ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ ఎంత వచ్చేది, 2/5 of 2π/L/G. సో ఈ 2π/L/G ఈ టీ కాబట్టి దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి 2/5/T which is equal to T dash. సో ఈ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్. Question number 22. A second pendulum is moved to moon where acceleration due to gravity 1/6 times that of Earth. The length of the second pendulum on moon would be. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ మనకి 22 అనమాట. సారీ 23. క్వశ్చన్ వచ్చేసి అదే. ఈ సెకండ్ pendulum is moved to moon where acceleration due to gravity 1/6 times that of Earth. The length of the second pendulum on moon would be. సో ఇక్కడ చూడండి, సో మనం సెకండ్ pendulum సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇక్కడ చూసుకుంటే కనుక ఓకే. సో నార్మల్గా దీనికి ఈక్వేషన్ వచ్చేసి 2π/L/G. ఓకే, సెకండ్స్ pendulum వచ్చేసి మనకి టైం పీరియడ్ 2 seconds ఉండేది. ఓకే, 2π లెంత్ ఆఫ్ ఇన్ ఎర్త్, అలాగే ఎర్త్ గ్రావిటేషన్. ఓకే, ఎట్ సర్ఫేస్ ఆఫ్ మూన్ అనుకుంటే కనుక సో దీని వచ్చేసి మనం టైం పీరియడ్ which is equal to 2π/√ length of moon by gravitation by moon. ఓకే, సో ఈ ఈక్వేషన్ దీన్ని మనం డివైడెడ్ బై చేస్తాం అనుకోండి. సో దీనికి కూడా మన టైం పీరియడ్ 2 seconds. ఓకే, లెంత్ 7 వేరియేషన్ ఉండొచ్చు కానీ. ఓకే, సో అలా చూసుకుంటే కనుక మనం ఇది బై ఇది డివైడెడ్ బై చేసాం అనుకోండి, 2 seconds 2π అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, సో దాని తర్వాత మనకి స్క్వేర్లు కూడా క్యాన్సిల్ అయిపోయి సో ఫర్ ఎగ్జాంపుల్ 2 seconds which is equal to 2π/L/G ఇలా అనుకోండి. 2π లెంత్ ఆఫ్ మూన్ బై గ్రావిటేషన్ ఆన్ మూన్. 2π 2 సెకండ్ 2 సెకండ్ క్యాన్సిల్. ఓకేనండి, దీన్ని ఇటు పంపిద్దాం. ఈ స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, పంపించిన తర్వాత మనకి వచ్చేసి లెంత్ ఆఫ్ ఎర్త్ గ్రావిటేషన్ ఎట్ ఎర్త్ విచ్ ఇస్ లెంత్ ఆఫ్ మూన్ బై గ్రావిటేషన్ ఆఫ్ మూన్. ఓకే, ఇప్పుడు లెంత్ ఆఫ్ మూన్ గ్రావిటేషన్ ఆఫ్ మూన్ బై గ్రావిటేషన్ ఆఫ్ ఎర్త్ ఇంటూ లెంత్ ఆఫ్ ఎర్త్. సో ఇప్పుడు ఎంత అన్నాడు, గ్రావిటేషన్ అట్ మూన్ అనేది గ్రావిటేషన్ ఆఫ్ ఎర్త్కి 1/6 times అన్నాడు. ఓకే, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. లెంత్ ఆఫ్ 1/6 గ్రావిటేషన్ ఆఫ్ ఎర్త్ ఇది క్యాన్సిల్ అయిపోయి లెంత్ ఆఫ్ ఎర్త్ ఉంది. ఓకే, సో లెంత్ ఆఫ్ మూన్ అనేది లెంత్ ఆఫ్ ఎర్త్ కంటే 6 times అయింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 23కి వచ్చేసి ఆప్షన్ సి అనమాట. ఓకేనండి,
సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 24 చూద్దాం. Two identical springs of spring constant K is connected in series and parallel as shown in figure. A mass M is suspended from them. The ratio of their frequencies of individual oscillation will be. Ratio of frequencies అనేది కావాలి. సో చూడండి, స్ప్రింగ్ కాన్స్టెంట్ సిరీస్ చూద్దాం. ఓకే, సిరీస్లో చూస్తే కనుక ఇన్వర్స్ యాడ్ చేస్తాం. సో K ఇంటూ K బై K1 ప్లస్ K2 ఆర్ సింప్లీగా చూస్తే కనుక మనకి K/2, ఎందుకంటే సిమిలర్ కాబట్టి. ఓకే, సో సిరీస్లో ఇది అది స్ప్రింగ్ కాన్స్టెంట్ ప్యారలల్ చూసుకుంటే కనుక K ప్లస్ K ఆర్ 2K. ఓకే, సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ NS బై NP which is equal to 1/2 by under root spring constant Ks by M by 1/2 by under root parallel by M. ఓకే, సో సిమిలర్గా ఉండి క్యాన్సిల్ వచ్చాయి. ఇది స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది. స్క్వేర్ క్యాన్సిల్ అవ్వదు. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకి దీని వాల్యూ వచ్చేసి Ks by Kp which is equal to సిరీస్లో చూసుకుంటే K/2 బై ఇది 2K. K క్యాన్సిల్ అయిపోయి మనకి 1/4 అని వచ్చింది. NS by NP అండర్ రూట్ ఆఫ్ 1/4 which is equal to 1/2. ఓకే అండి. సో క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. కెమెరాలో కనపడుతుందా? Question number 26. A particle executing SHM has a maximum speed of 20 cm per second and a maximum acceleration of 60 cm per second square. That period of oscillation is. సో ఇక్కడ చూడండి, సో మనకి మ్యాక్సిమం యాక్సిలరేషన్ వచ్చేసి మ్యాక్సిమం వెలాసిటీ వచ్చేసి ఒమేగా విచ్ ఇస్ ఈక్వల్ టు 30. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో దాని తర్వాత చూస్తే కనుక మనకు వచ్చేసి యాక్సిలరేషన్ మ్యాక్సిమం చూస్తే కనుక సో అది వచ్చేసి మనకి ఒమేగా స్క్వేర్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ నెంబర్ 60. ఓకే, సో దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 1 and 2 నుంచి చూస్తే కనుక సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మన యాక్సిలరేషన్ ఒమేగా ఇంటూ ఒమేగా ఏ అనేది మనకి 60కి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఒమేగా ఏని మనం ఎలా రాసుకోవచ్చు దీని లెక్క. ఓకే, ఏ ఒమేగా సో ఒమేగా ఇంటూ 30 ఈక్వల్ టు 60. ఓకే, మనకి ఒమేగా వాల్యూ అనేది 2 రేడియన్స్ పర్ సెకండ్ అనేది వచ్చింది దీని నుంచి. సో ఒమేగా అంటే ఎంత 2π/t ఇంటూ 2. ఓకే, సో మనకి టైం పీరియడ్ అనేది కావాలి 5 seconds ఆర్ 3.14 seconds. సో క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 27. A disk of radius capital R and mass capital M is pivoted at the Riemann set is for small oscillation about an axis perpendicular to plane of disk. If a simple pendulum has to have the same time period as that of disk, the length of the pendulum should be. సో సింపుల్ పెండ్లం అనేది ఏదైతే టైం పీరియడ్ ఉందో అదే డిస్క్ కూడా ఉంటే లెంత్ ఆఫ్ పెండ్లం అనేది ఎంత ఉందని చెప్పేసి క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ టైం పీరియడ్ అనేది 2π మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I బై mgl. అలాగే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది 2π సింపుల్ పెండ్లం L/g. సో డిస్క్కి ఇది టైం పీరియడ్, సో సింపుల్ పెండ్లంకి ఇది. సో ఈ రెండు ఈక్వల్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ సేమ్ ఉన్నాయి. 2π క్యాన్సిల్, స్క్వేర్ క్యాన్సిల్, అండర్ రూట్ క్యాన్సిల్. సో ఇక్కడ చూస్తే కనుక L లెంత్ అనేది మనకు కావాలి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై mgl అనేది వచ్చింది. ఓకే, ఎందువల్ల అంటే మనకి ఇక్కడ ఏజీ కూడా క్యాన్సిల్ కాబట్టి. ఓకే, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిస్క్కి ఎంత 3/2 mr². కింద మనకి లెంత్ వచ్చేసి కూడా r అనమాట. ఓకే, సో ఇక్కడ ఏఆర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏఎం క్యాన్సిల్ అయిపోయి మనకు వచ్చేసి 3/2r. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి మనకి ఆప్షన్ డి అనమాట.
క్వశ్చన్ నెంబర్ 28 చూద్దాం. If the length of second spindle is decreased by 2%, how many seconds it will last per day? సో లెంత్ ఆఫ్ ద సెకండ్ స్పిన్లో అనేది డిక్రీజ్ చేసాం 2%. సో సెకండ్స్ ఎన్ని లాస్ అవుతాం పర్ డేకి. ఓకే, సో ఇక్కడ టైం పీరియడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్. ఓకేనండి. సో మనకి పర్సెంటేజ్ ఇచ్చేటప్పుడు పర్సెంటేజ్ బై ఎంత టీ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ 1/2 ఆఫ్ చేంజ్ లెంత్ బై లెంత్. ఇంకా దీని వాల్యూ ఎంత ఇచ్చాడు 1/2 ఇంటూ సో 2/100. సో అంత ఎంత మనకి 0.02. ఓకే, ఆ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుంది చేంజ్ ఇన్ టీ బై టీ విచ్ ఈక్వల్ టు 0.01 అనమాట. ఓకే, సో చేంజ్ ఇన్ టైం పీరియడ్ వచ్చేసి 0.01 టైం పీరియడ్. సో లాస్ పర్ డే చూసుకుంటే కనుక సో 0.01 ఇంటూ మనకి 24 hours 60 minutes 60 seconds. సో ఇక్కడ వస్తే కనుక లాస్ వచ్చేసి మనకి 864 seconds. సో క్వశ్చన్ నెంబర్ 28 వచ్చేసి మనకి ఆప్షన్ డి అనమాట. Question number 29. A clock which keeps correct time at 20 degrees Celsius is subjected to 40 degrees Celsius if quotient of linear expansion if the pendulum is at 12 into 10 power minus 6 per degree Celsius. How much will it gain or lose in time? సో అక్కడ క్వశ్చన్ నెంబర్ 29 చూస్తే కనుక సో ఇక్కడ ఏంటంటే టైం పీరియడ్ అనేది అండర్ రూట్ ఆఫ్ లెంత్ ఈ డైరెక్ట్లీ ప్రొఫెషన్ ఉండేది. ఓకే, సో ఇక్కడ చేంజ్ ఇన్ టైం పీరియడ్ అంటే లాస్ కానీ గెయిన్ ఏదైనా చూస్తే కనుక హాఫ్ ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ బై లెంత్. సో ఇదే కనుక టెంపరేచర్ వాటిలో చూస్తే కనుక ఆల్ఫా ఇంటూ మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. ఓకే, ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక సో థర్మల్ ఎక్స్పాన్షన్ గురించి చూస్తే కనుక థర్మల్ ఎక్స్పాన్షన్లో సో చేంజ్ ఇన్ లెంత్ ఇన్ కేస్ ఆఫ్ హీట్ చూసుకుంటే కనుక ఎల్ డాష్ అనుకుంటే ఎల్ ఇంటూ 1 ప్లస్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఇంటూ టెంపరేచర్. ఓకే, ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ అనేది మనకు వచ్చేసి థర్మల్ ఎక్స్పాన్షన్ ఇంటూ మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈక్వల్ ఉంటుంది అనమాట. సో అలా చూసుకుంటే కనుక సో ఈ చేంజ్ ఇన్ లెంత్ ప్లేస్లో దీన్ని పెట్టండి. ఓకే, సో చేంజ్ ఇన్ టెంపరేచర్ బై టెంపరేచర్ ఈక్వల్ టు మనకి హాఫ్ ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ బై ఎల్. సో దీని వాల్యూ వచ్చేసి మనకి హాఫ్ ఇంటూ ఆల్ఫా ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇది వచ్చేసి మనకి 12 into 10 power minus 6 into 40 minus 20 చేంజ్ ఇన్ లెంత్ సారీ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది ఓకే అండి, ఈ హాఫ్ ఇది. సో మనకి టోటల్ ఆన్సర్ వచ్చేసి మనకి 12 into 10 power minus 5 అనేది వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి మనకి చేంజ్ ఇన్ టైం పీరియడ్. ఓకే, దీంట్లో కనుక చూసుకుంటే కనుక చేంజ్ ఇన్ టెంపరేచర్ విచ్ ఇస్ ఈక్వల్ టు 12 into 10 power minus 5 పర్ డేకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి 864 into 4400 సెకండ్స్ పర్ డే అన్నమాట. ఓకే, అలా చూసుకుంటే దీని యొక్క అప్రాక్స్ వాల్యూ అనేది మనకి 10.3 సెకండ్ పర్ డే వస్తుంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 29 వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 32. ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ పెండ్యూలం టైం పీరియడ్ వర్సెస్ లెంత్ ఈస్ డిపిక్టెడ్ బై. సో సింపుల్ పెండ్యూలంలో టైం పీరియడ్ వర్సెస్ లెంత్ చూస్తే కనుక ఎలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఈక్వల్ టు 2 అండర్ రూట్ ఆఫ్ ఎల్ బై హెచ్. సో ఇక్కడ చూస్తే కనుక దీనికి రిలేషన్ వచ్చేసి అండర్ రూట్ ఆఫ్ ఎల్. సో ఈ అండర్ రూట్ని
ఇటు పక్క పంపిస్తే కనుక మనకి ఇక్కడ టీ స్క్వేర్ అనేది వచ్చింది. టీ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు లెంత్. ఓకే, సో అలా చూసుకుంటే మనకి టీఎల్ గ్రాఫ్ అనేది పారాబోలా ఉంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి ఆప్షన్ బి. Question number 33. The displacement equation of a particle is x is equal to 3 sin 2t plus 4 cos 2t. The amplitude and maximum velocity will be respectively. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 33 చూస్తే కనుక సో ఒకసారి ఆ ఈక్వేషన్ చూడండి. ఓకే, మనకి నెట్ యాంప్లిట్యూడ్ అనేది ఓకే, సో ఇది 4 అనుకుంటే సో చూడండి ఈక్వేషన్ వచ్చేసి 4. సో మన నెట్ యాంప్లిట్యూడ్ అనేది ఇది వచ్చింది ఏ. ఓకే, సో అలాగే చూడండి ఇక్కడ మనకి ఒకటి వచ్చి 3 sin 2t ప్లస్ మనకి 4 cos 2t అనమాట. సో ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది మనకి π/2 ఉంది. సో అందువల్ల ఈ డయాగ్రామ్ అనేది చేసాం. సో A1 మనం చూస్తే కనుక A2 4 అనమాట. సో ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ π/2 ఉంది కాబట్టి రిజల్టెంట్ ఇది వచ్చింది. ఓకే, A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ √3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకే, ఇక్కడ A' వాల్యూ అనేది మనకి 5 వస్తుంది. సో మనకి మ్యాక్సిమం వెలాసిటీ అనేది అడిగారు. సో ఏ ఒమేగా ఈక్వల్ టు 5 ఇంటూ సో ఒమేగా వాల్యూ ఎంత 2. సో వి మ్యాక్సిమం అనేది వచ్చేసి మనకి 10. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 33 వచ్చేసి ఆప్షన్ ఏ. Question number 35. A tunnel has been dug through the center of the earth and the ball is released in it. It will reach the other end of the tunnel after. ఎంత టైం తర్వాత అది రీచ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ బాల్ అనేది SHM అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. విల్ ఎగ్జిక్యూట్ SHM. ఓకే, అది కూడా ఇక్కడ ఇన్సైడ్ ద టన్నెల్. సో దాని టైం పీరియడ్ అనేది ఎలా ఉంటుంది 2π√L r బై రేడియస్ ఆఫ్ ఎర్త్ బై గ్రావిటీ. ఓకే, సో ఇలా ఉంటుంది. దీని వాల్యూ వచ్చేసి 84.63 మినిట్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ద టైమ్ రీచ్ ద బాల్ ఫ్రమ్ ద వన్ ఎండ్ టు ద అదర్ ఎండ్ ఆఫ్ ద టనల్. చూసుకుంటే కనుక ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి వెళ్ళడానికి మనకి టైం వచ్చేసి T/2 అయింది. సో 84.63/2 which is equal to 42.3 minutes అనమాట. చూడండి, సో ఇప్పుడు టైం పీరియడ్ అనేది ఎలా తీసుకుంటాం. ఓకే, ఇది మెయిన్ పొజిషన్ అనుకుందాం. మెయిన్ పొజిషన్కి వెళ్ళి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మళ్ళీ మీరు కొనాలి. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ అనేది 2 హాఫ్స్గా ఉంది. సో ఏంటి ఇలా వెళ్ళింది అది మళ్ళీ ఇలా రావటం లెక్క ఇంచుమించు. ఓకే, సో ఇప్పుడైతే ఇలా వెళ్ళింది. సో హాఫ్ పడుతుంది దానికి టైం పీరియడ్. ఓకే, అలా అదే కనుక ఒకసారి ఇలా మళ్ళీ ఇలా వచ్చింది అనుకోండి. సో దానికి టోటల్ టైం పీరియడ్ అని తీసుకుంటాం. సో ఇక్కడ హాఫ్ తీసుకుంటాం. సో ఆన్సర్ అనేది వచ్చింది. సో క్వశ్చన్ నెంబర్ 35 వచ్చేసి ఆప్షన్ బి. A particle is executing simple harmonic motion with a period of t seconds and the amplitude in meter. The shortest time it takes to reach a point A by √2 meter from its mean position in seconds is. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37 చూస్తే కనుక మనకి టైం అనేది కావాలి. ఓకే, ఈ రిలేషన్లో అయితే మనకి హెచ్ఎస్ఎన్ సంబంధించి తీసుకుందాం 2πt. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి A/√2 మనకి యాంప్లిట్యూడ్ అయితే అయింది. ఓకే, A sin 2πt.
సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ చూడండి ఏ క్యాన్సిల్ అయింది. 1/√2 అనేది సైన్ థీటాకి ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు 2π/T అనేది మనకి 45 డిగ్రీ అన్నప్పుడు. ఓకే, సో అంటే ఏంటి? π/4. ఓకే, సో దాన్ని బట్టి ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? T/8 అవుతుంది. ఓకే, టైం పీరియడ్ ఆఫ్ 8 times. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37 వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 39. A particle executes linear simple harmonic motion with an amplitude of 2 cm. When the particle is at 1 cm from the mean position, the magnitude of its velocity is equal to that of its acceleration. Then its time period is in seconds. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. సో మనకి టైం పీరియడ్ అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ యాక్సిలరేషన్ అనేది ఒక సర్టెన్ టైంలో వెలాసిటీకి ఈక్వల్ అన్నాడు. ఓకే, సో వెలాసిటీ ఎట్ సర్టెన్ టైం విత్ డిస్టెన్స్ చూసుకుంటే కనుక √(a² - x²). సో అదే మెయిన్ పొజిషన్లో చూసుకుంటే కనుక మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ఏ ఒమేగాని తీసుకుంటాం. సో ఇక్కడ మెయిన్ పొజిషన్ అనేది చెప్పలేదు, ఏదో పొజిషన్ అని చెప్పాడు. సో డీటెయిల్ ఇవ్వలేదు. సో మనకి వెలాసిటీ అనేది ఈ రిలేషన్లో ఉండేది. ఓకే, యాక్సిలరేషన్ వచ్చేసి మనకి ఈ రిలేషన్లో ఉండేది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇది ఈక్వల్ అంటున్నాడు. సో ω² x which is equal to ω√(a² - x²). సో ఇక్కడ ఒమేగా ఇక్కడ ఒమేగా క్యాన్సిల్. ఓకే, సో అలాగే ఎక్స్ వాల్యూ అనేది 1 ఇచ్చారు. ఎక్స్ వాల్యూ అనేది 1 ఇచ్చారు. ఇది ఒమేగా. ఇక్కడ √2 యాంప్లిట్యూడ్ వాల్యూ ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఇచ్చారు. సో 2² - 1². సో ఇక్కడ √3 అనేది వచ్చింది. ఓకే, సో ఒమేగా వాల్యూ వచ్చేసి √3. ఓకే, విచ్ మీన్స్ 2π/T √3. సో మనకి టైం పీరియడ్ కావాలన్నారు. ఓకే, సో దీన్ని పంపిస్తే మనకి T √3/2π. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 39 వచ్చేసి మనకి ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 41 చూద్దాం. 2 point masses 3 kg and 6 kg are attached to opposite ends of horizontal ring whose spring constant is 300 Newton/meter as shown in figure. The natural vibration frequency of the system is approximately. సో ఫ్రీక్వెన్సీ అనేది మనకు కావాలి. సో చూడండి ఇక్కడ 2 మాసెస్ అనేవి మనకి అటాచ్ చేసి ఉన్నాయి స్ప్రింగ్కి. ఓకే, సో మనకి ఫ్రీక్వెన్సీ అనేది వచ్చేసి 1/2π√k/μ. సో ఇక్కడ μ వచ్చేసి రెడ్యూస్ మాస్. సో దీన్ని ఎలా కనుక్కుంటామంటే మనకు వచ్చేసి m1m2/m1 + m2. ఓకే, మాస్ ఎంత? 6 × 3/6 + 3. సో ఇది వచ్చేసి దీన్ని ఎలా ఉంచిన మనకు 9 వచ్చింది. 3 సో రెడ్యూస్ మాస్ అనేది మనకి 2 వచ్చింది. ఓకే అండి, సో మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్ అనేది ఇచ్చాడు. సో F which is equal to √2π. ఓకే, సో K అన్నమాట ఇది. ఓకే, ఓకేనా? 300/2 15. ఓకే, √15. సో ఇది మొత్తం కూడా సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది అప్రాక్సిమేట్ 2 హెడ్స్ అనేది వచ్చింది. అప్రాక్సిమేట్లీ 2 హెడ్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 41 వచ్చేసి ఆప్షన్ సి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 44. A block of mass 0.2 kg which slides without friction on a 30-degree incline is connected to the top of the incline by massless spring force constant 80 Newton/meter as shown in figure. If block is pulled slightly from its mean position, what is the period of oscillation? సో ఇక్కడ టైం పీరియడ్ అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి T = 2π√m/k. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ అని ఇచ్చాడు. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 0.2/m
మనకి 80. ఓకేనండి. సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే టైం పీరియడ్ అనేది మనకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5/10 సెకండ్స్ అనేది వచ్చింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 44 వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 47. A particle of mass 0.1 kg executing SHM, amplitude 0.1 meter. When the particle passes through the mean position, kinetic energy is 8 into 10 power minus 3 joules. Find the equation of motion of the particle if the initial phase of oscillation is 45 degree. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 47 చూస్తే కనుక, సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ గురించి చెప్తున్నారు అనమాట. ఓకే, సో మనకి ఈక్వేషన్ అనేది కావాలి, ఒమేగా. సో ఒమేగా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాని నుంచి మనం ఈక్వేషన్, డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అనేది తీయాలి. సో ఇక్కడ చూస్తే కనుక కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ అనమాట. ఓకే, సో దీని వాల్యూ ఎంత ఇచ్చారు, 8 into 10 power minus 3 joules అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ హాఫ్ ఇంటూ మాస్ అనేది ఎంత ఇచ్చాడు, ఒమేగా స్క్వేర్ మనం కనుక్కోవాలి. యాంప్లిట్యూడ్ అండ్ డిస్టెన్స్ అని ఇస్తే ఇది 0.1 సెకండ్ వచ్చేసి ఈక్వల్ టు 8 into 10 power minus 3 joules. ఓకే, సో ఇక్కడ ఒమేగా వచ్చేసి ఈక్వల్ టు 4 రేడియన్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే, సో ఒమేగా అని వచ్చింది. సో ఇక్కడ ఫేజ్ మనకి ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 5 వచ్చేసి 45 డిగ్రీ వచ్చేసి ఈక్వల్ టు 5/4. ఓకే, మనకి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ వచ్చేసి మనకి యాంప్లిట్యూడ్ 1 sin 40 ప్లస్ 5/4. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 47 వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. సో 49 చూస్తే కనుక డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్ y is equal to 3 cos pi/4 minus 2 omega t ద మోషన్ ఆఫ్ ద పార్టికల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పీరియడ్ అని ఇచ్చాడు, సో అలాగే నాట్ సింపుల్ హార్మోనిక్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో వీటిని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇలా ఇచ్చాడు, 3 cos pi/4 minus 2 omega t. ఓకే, ఓకే, దీని నుంచి మనం ఎలా వెళ్ళాలి, మనం వెలాసిటీ తీయాలి. ఓకే, వెలాసిటీ నుంచి యాక్సిలరేషన్ తీయాలి. యాక్సిలరేషన్ చేసి ఒమేగా స్క్వేర్ ఎక్స్, ఈ రిలేషన్ ఉంటే పీరియాడిక్ అలాగే సింపుల్ హార్మోనిక్. ఈ రిలేషన్ కాకపోతే అది కాదన్నట్టు మీనింగ్. ఓకే, సో చూడండి, సో ఇక్కడ చూస్తే కనుక మనం దీన్ని డిటి ఎలా చేస్తే కనుక మనకు వచ్చే ఈక్వేషన్ చూడండి ఏమొస్తుంది. ఓకే, వెలాసిటీ చేస్తే కనుక మనకు వెలాసిటీ వచ్చేసి ఈ -2 ఒమేగా అనేది బయటకు వచ్చింది. ఓకే, కాస్ యొక్క మన డిఫరెన్షియేషన్ వచ్చేసి సైన్ వచ్చింది. ఓకే, సో మైనస్ సైన్ వచ్చింది, -2 ఒమేగా ఇంటూ 3 ఇంటూ మైనస్ సైన్ 5/4 minus t omega t. ఓకే, ఇలా వచ్చింది. సో మనకి వెలాసిటీ విచ్ మీన్స్ వచ్చేసి చూస్తే కనుక మనకి ఈ మైనస్ మైనస్ ప్లస్ అయ్యి 6 ఒమేగా. ఓకే, 6 ఒమేగా సైన్ 5/4 minus 2 omega t అనేది మనకు వచ్చింది. అదే కనుక యాక్సిలరేషన్ చూసుకుంటే కనుక ఓకే, ఈ -2 ఒమేగా అనేది మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ ఈ సైన్కి మనం డిఫరెన్షియేషన్ చేస్తే మనకి కాస్ అనేది వచ్చింది, 6 ఒమేగా ఇంటూ -2 ఒమేగా సైన్. సో ఇక్కడ ఏంటంటే కాస్ వచ్చింది డిఫరెన్షియేషన్ చేసిందంటే, అంతే కదా. ఇప్పుడు y/y దీన్ని dy/dt చేస్తే మనకి వెలాసిటీ వచ్చింది, దీన్ని dv/dt చేస్తే మనకి యాక్సిలరేషన్ వచ్చింది. ఓకే, ఈ రిలేషన్లో వెళ్తుంది. 2 ఒమేగా కాస్ 5/4 minus 2 omega t. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి -12 ఒమేగా స్క్వేర్ కాస్ 5/4 minus 2 omega t. ఓకే, ఇక్కడ చూస్తే కనుక యాక్సిలరేషన్ అనేది. ఓకే,
సో చూడండి దీన్ని ఇంకోలా ఎలా రాసుకోవచ్చు 3 times 3 into 4 ఎంత 12 వచ్చింది. ఓకే, సో -3 3 into 4 వచ్చేసి మనకి 12 వచ్చింది. ఓకే, సో దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు మనం -4 into 3 cos π/4 -2 omega t. సో దీన్ని మనం -4 into y ఈ రిలేషన్ అనమాట. ఓకే, ఇలా వచ్చింది మనకి యాక్సిలేషన్ వాల్యూ అనేది. ఓకే, సో దాని ప్రకారం చూస్తే కనుక మనకి యాక్సిలేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y, నెగిటివ్ సైన్ ఉంది. అలాగే ఈ రిలేషన్ ఉండటం వల్ల మనకు వచ్చేసి SH అనేది. ఓకే, SHM కేసులో మనకి ఒమేగా డాష్ అనేది చూసుకుంటే ఈక్వేషన్ ఇది 2 ఒమేగా. ఓకే, సో అలా చూసుకుంటే కనుక 2π t డాష్ which is equal to 2 omega. సో t డాష్ 2π/2 omega which is equal to π/omega. ఓకే, సో టైం పీరియడ్ వచ్చేసి మనకి π/omega అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 49 వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. A mass of 0.2 kg is attached to the lower end of a massless spring of force constant 200 Newton per meter, the upper end of which is fixed to a rigid support. Which of the following statement is true? In equilibrium, the spring will be stretched by 1 cm if the mass is raised till the spring becomes unstretched, and then it will go down by 2 cm before moving upwards. The frequency of oscillation will be nearly 5 Hz. D all of the above. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈక్విలిబ్రియం చూసుకుంటే x అనే పొజిషన్లో mg/k అనేది ఉంటుంది. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు మనకి 0.2 into 10, స్ప్రింగ్ కాన్స్టెంట్ వచ్చేసి 200. which is equal to మనకు 1 cm అనమాట. √k/. సో మన ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇంత. సో మనకి ఎంత, మనకి x వాల్యూ అనేది వచ్చింది. సో మనం మళ్ళీ ఫ్రీక్వెన్సీ అనేది కూడా డిరైవ్ చేద్దాం. సో ఓకే, సో 1/2π √. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ అయితే 200/0.2. ఓకే, సో అక్కడ వచ్చేసి మనకి 1000 వచ్చింది. సో ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 5 Hz అనేది వస్తుంది. ఓకే, ఆప్షన్స్ చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ డి అనమాట. ఓకే, ఆప్షన్ డి చూడండి, ఆల్ ఆఫ్ ది. క్వశ్చన్ నెంబర్ 56. The particle of mass 2 kg moves in a simple harmonic motion and its potential energy U varies with the position x as shown in the figure. The period of oscillation of the particle is. So x position 0.4, y potential energy 1. సో ఇక్కడ చూస్తే కనుక సో పొటెన్షియల్ ఎనర్జీ 12kA² which is equal to 1 joule. ఓకే, సో ఇక్కడ k వాల్యూ తీసుకుంటే కనుక 2/a² which is equal to 0.4 of whole square. ఓకే, సో 25/2 Newton per meter అనమాట. T is equal to 2π √m/k అనమాట. సో which is equal to 2π √2/25/2. ఓకే, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి 4/5 వచ్చింది. ఓకే, సో వచ్చేసి మనకి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 4/5 seconds అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 56 వచ్చేసి ఆప్షన్ డి. Question number 60 చూద్దాం. A simple pendulum has a time period t in vacuum. Its time period when it is completely immersed in a liquid of density 1/8 of the density of material of the bob is. సో ఇక్కడ చూడండి, సో లిక్విడ్లో అనేది మనం డిప్ చేసాం బాగుంది. ఓకే, సో ρg అనేది మనకి వెయిట్ అయితే వస్తుంది. ఓకే,
సో మనకి అప్ థ్రస్ట్ వచ్చేసి వి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి వి అంటే వాల్యూమ్, రో వచ్చేసి డెన్సిటీ. ఓకే, సో ఇది వచ్చేసి మనకి అప్ థ్రస్ట్. సో చూడండి, నెట్ డౌన్వర్డ్ ఫోర్స్ చూసుకుంటే వెయిట్ మైనస్ అప్ థ్రస్ట్ which is equal to V rho G minus V. Rho by 8 into G. So చూడండి 7 V rho G by 8 అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక G ఎఫెక్టివ్ అనేది మనకి 7/8 Gకి ఈక్వల్ ఉంటుంది. సో దాన్ని బట్టి టైం పీరియడ్ అంటే నార్మల్గా 2/√L/G. సో ఇక్కడ చూస్తే T డాష్ అనుకుంటే T1 అనుకుందాం. ఓకే, 2T సార్ 2π√. ఓకే, 1/7/8 ఇంటూ G. సో ఇది 2π√L/Gకి ఈక్వల్. ఓకే, సో అలా చూసుకుంటే కనుక ఇంటూ, సో ఈ మల్టిప్లై ఉంది పైకి వెళ్ళిపోద్ది. సో √8/7. సో 2π. సో ఇక్కడ చూస్తే కనుక √8/7 ఇంటూ T. ఓకే, ఈ వాల్యూ వచ్చింది అనమాట. T1 అనేది √8/7 ఆఫ్ T ఇంతకు ఈక్వల్ అయింది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 60కి వచ్చేసి ఆప్షన్ డి. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 61 చూద్దాం. A simple pendulum has a time period T. The bob is given negative charge and the surface below it is given positive charge. The new time period will be. సో ఇక్కడ నుంచి దానికి అటాచ్ చేసి బాబుకు ఛార్జ్ ఇచ్చాం. ఓకే, ఇనిషియల్గా ఈ పొజిషన్ ఉంది. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అయితే ఇచ్చాం. ఓకే, కాసేపటికి అది ఇక్కడికి వెళ్ళింది. సో ఎంజీ అయితే డౌన్వర్డ్ ఉంది, క్యూఈ ఫోర్స్ కూడా డౌన్వర్డ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డౌన్వర్డ్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డౌన్వర్డ్స్ ఉండడం వల్ల క్యూఈ ఫోర్స్ అనేది జనరేట్ అయింది. ఓకే, ఇక్కడ టైం పీరియడ్ T డాష్ అంటే 2π√L/G ప్లస్ QE/M అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కదా దీన్ని బట్టి T డాష్ అనేది T ఇనిషియల్ కంటే తక్కువ. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత చేయకముందు T ఇనిషియల్ అనుకుంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని పెట్టిన తర్వాత మనకి టైం పీరియడ్ అనేది తక్కువైంది అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 61కి వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్. Question number 63. Some strings are combined in series, parallel, and arrangement as shown in the figure. The mass M is suspended from them. The ratio of their frequencies will be. So frequencies ratio అనేది కావాలి. సో ఫ్రీక్వెన్సీ ఇన్ సిరీస్ చూసుకుంటే కనుక 1/2π√KS/M. సో ఇక్కడ చూడండి 1/2π. సో సిరీస్ అనమాట. ఓకే, సిరీస్లో వచ్చేసి మనకి 2 ఉన్నాయి. సో అంటే ఎంత, K/2 వాల్యూ. ఓకే, సో 2M కెపాసిటెన్స్ని ఎలా యాడ్ చేస్తాం అలా. ఓకే, సో అలాగే ఫ్రీక్వెన్సీని ప్యారలల్ చూస్తే కనుక 1/2π స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇన్ ప్యారలల్ బై M. ఓకే, మాసెస్ వచ్చి యాడ్ చేసి ఇది నార్మల్ ఈక్వేషన్, ఇక్కడ వాల్యూస్ పుట్ చేసినప్పుడు 1/2π ప్యారలల్ వచ్చేసి మనకి ఎంత. ఓకే, అక్కడ 2K. చూడండి రెండు ప్యారలల్గా యాడ్ చేసాం, కేకే 2K, దాన్ని సిరీస్గా యాడ్ చేసాం. ఓకే, సో అప్పుడు మనకు వచ్చేసి వాల్యూ వచ్చేసి
కేపీ ప్యారల్ చూసుకుంటే 2k ఇంటూ k బై 2k ప్లస్ k 2k ఇంటూ k బై 3k k క్యాన్సిల్ 2k బై 3. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఓకే, 2k బై 3 బై 3 సారీ m. ఓకే, సో ఇప్పుడేంటి మనకి రేషియో అనేది కావాలి. సో సిమిలర్ ఉన్నాయి కట్ చేసేసి డిసిమిలర్గా ఉన్నాయి మనం ఇక్కడ ఉంచుకుంటే 1/2 బై 1/2 బై క్యాన్సిల్. ఓకే, సో k బై 2m ఇంటూ 3pm బై 2k. ఓకే, m క్యాన్సిల్ k క్యాన్సిల్ fs బై fp ఈక్వల్ టు √3/2 ఈక్వల్ టు √3:2. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 63 వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 70. A mass is suspended separately by two springs of spring constant K1, K2 in successive order. The time periods of oscillation in two cases are T1, T2 respectively. If the same mass be suspended by connecting the two springs in parallel, then the time period of oscillations is T. The correct relation is. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 70 చూస్తే కనుక, సో టైం పీరియడ్ అనేది ఇక్కడ చూసుకుంటే 2/√m/k. సో ఇక్కడ టైం పీరియడ్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు √k అనమాట. ఓకే, సో k ఈజ్ ఈక్వల్ టు ½/t². ఓకే, అది కాన్స్టెంట్ అనుకుంటే మనకి ఎఫెక్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ చూస్తుంటే కనుక k1 ప్లస్ k2. ఓకే, విచ్ మీన్స్ α/t² ఈక్వల్ టు α/t1 t1² ప్లస్ α/t2². ఓకే, ఆల్ఫా అనేది క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకు వచ్చేసి t² ఈక్వల్ టు t1² ప్లస్ t2². ఓకే, సో ఇది వచ్చింది 12. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 70 వచ్చేసి ఆప్షన్ బి.